ప్రియమైన దేవుని సంఘాలకు, అలాగే హైందవ సహోదరులకు, ఇంకా ముస్లిం సహోదరులకు కూడా నా ప్రత్యేక వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు రగులుతున్నాయంటే ఎవరో ఒకరు కారణం అయి ఉంటారు. అది క్రైస్తవం అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు. తప్పు ఎక్కడ జరుగుతుందన్నది మనం ఆలోచించాలి. ఈరోజు హిందూ మతాలలో చూసినట్లయితే ఒక 7-8 మండుగురు ఉన్నారు. హిందువులకు మంచి వాళ్ళే. వాళ్ళు వెళ్ళి గుళ్ళో దర్శించుకొని నమస్కారం చేసి ఆ ప్రసాదం తీసుకుని వచ్చేస్తున్నారు తప్ప మన గ్రంథాల్లో ఏమున్నాయి, మన గ్రంథాలు చదవాలి అని వారికి అనిపించడం లేదంటే వారికి మోటివేట్ చేసేవారు లేరు. మీరు వచ్చి ఇక్కడ ఒక శతకోపం పెట్టించుకొని నమస్కారం చేసి వెళ్ళిపోతే చాలు అన్నట్టుగానే నేర్పించారు. అందుకే వాళ్ళు అక్కడికే పరిమితి అయిపోయారు, గ్రంథాలు చదవరు. ప్రతి ఒక్కరూ గ్రంథాలు చదవాలి. హైందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ. తన గ్రంథంలో ఏముందో తెలిస్తేనే ఇది నిజమా అబద్ధమా, మన గ్రంథం కోసం ఎదుటివారు ఇలా మాట్లాడుతున్నారు, అందులో ఏముందో చూద్దాం అనే కాన్సెప్ట్ కలుగుతుంది. అదేమీ చూడకుండా ఎవరో ఏదో మాట్లాడితే వాళ్ళ మీద విరుచుకుపడడం కాదు. ఇవాళ ప్రవీణ్ గారు ఒక మాట మాట్లాడారు. నేనైతే అంతకుముందు చూడలేదు, కానీ ఆయన మరణించిన తర్వాత వచ్చిన వీడియోలను బట్టి మాట్లాడుతున్నాను. సీతాదేవిని, రాముణ్ణి చాలా నీసాదినీసంగా మాట్లాడారని చాలామంది మాటల్లో విన్నప్పుడు, అతని వీడియో ఏం మాట్లాడారు ఏంటని చూసినప్పుడు నిజంగా అతని మాటల్లో నాకైతే తప్పు కనిపించలేదు. ఎందుకంటే రామాయణం 318 మంది ఇంచుమించు తర్జుమా చేశారు వాల్మీకి రామాయణం నుంచి. కొన్ని రామాయణంలో యుద్ధకాండలో ఆ సన్నివేశం కనిపిస్తుంది, కొన్ని రామాయణాల్లో ఉత్తరాఖండలో కనిపిస్తుంది. ఏదేమైనా మనం మన గ్రంథాన్ని చదువుకోవడం ఉత్తమం. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ప్రశ్నించే శక్తి మనలో ఉంటుంది. అటు క్రైస్తవుడైనా, హిందువు అయినా, ఎవరైనా. అలాగే క్రైస్తవుల గ్రంథంలో బైబిల్లో లోతు భార్య కోసం చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అక్కడ లోతు అనేవాడు ఒక మనిషి, లోతు కుమార్తెలు అన్నవారు ఒక మనుషులు. మనుషులు పాపం చేయడంలో విడ్డూరం లేదు. ఎందుకంటే ఈరోజు మనం న్యూస్ ఛానల్లో చూస్తే, నిన్న కాక మొన్న తండ్రిని పెళ్ళాడిన కూతుర్ని చూశాను. ఇంతకీ ఆవిడని ఇంటర్వ్యూ చేస్తే, నా తండ్రికి భార్య లేదు అంటే మా అమ్మ లేదు, అందుకే నేను మా అమ్మ స్థానంలోకి వెళ్ళిపోతున్నాను. వైపుగానే చూడాలా, కూతురుగా అతను క్షేమాలు చూడకూడదా? ఆవిడ పెద్ద పెద్ద బొట్లు ఎట్టింది. మరి హిందువే కదా, హిందూ ఎలా చెయ్యొచ్చా? వాళ్ళు మనుషులు. మనిషి ఏ తప్పైనా చేస్తాడు, దాన్ని క్షమించేవాడు దేవుడు, శిక్షించేవాడు దేవుడు. కాబట్టి మనం మన గ్రంథాలను పరిపూర్ణంగా చదివేవారుగా ఉంటే ఎదుటివారు ఆ గ్రంథం మీద మాట్లాడినప్పుడు మనం మాట్లాడే అవకాశం ఉంటుంది.
ప్రవీణ్ గారు మాట్లాడిన మాటల్లో అయితే నాకు తప్పు కనిపించలేదు. ఎందుకంటే అక్కడ వాల్మీకి రామాయణంలో నేను చదివాను. మీరు ఒకసారి చదవండి. రాముడు నేను నా రాజ్యాధికారాన్ని కాపాడుకోవడానికి, రాజ్యంలో నన్ను ఎవరో వేలెత్తి చూపకూడదనే తీసుకొచ్చానన్నట్లుగా, నువ్వు అవసరమైతే లక్ష్మణుడితో వెళ్ళిపో, సుగ్రీవుడితో వెళ్ళిపో అన్నట్టుగానే ఉన్నది. లేకపోతే నలుదుక్కుల ఉన్నది, ఏ దుక్కుకి వెళ్ళిపోయినా నేనేం ఫీల్ అవునన్నట్టుగానే చెప్పాడు. ఏ గ్రంథంలో ఉన్నది చెప్తే అంత బాధపడిపోతారేంటి? ఈరోజు మతోన్మాదుల స్థాయిల్లో రాధాకృష్ణ, రాధా మనోహర్ దాస్ అనేవాడు ఒకడు, అలాగే అమారా ప్రసాద్ ఒకడు, అలాగే లలిత్ కుమార్ ఒకడు, అలాగే కరుణాకర్ సుగుణ, నిన్న కాక మొన్న ఎవరో పార్వతి చాలా దారుణంగా మాట్లాడుతుంది. మరి వీళ్ళందరూ మత విద్వేషాలు రెచ్చగొట్టడం లేదా? వీళ్ళని ఆపేది ఎవరు? బొగడా బైబిల్ అనేవాడు ఒకడు, ఎడార్ బుక్ అనేవాడు ఒకడు, ఎడార్ దేవుడు అనేవాడు ఒకడు, 3 మేకులు పీక్కోలేదు అన్నవాడు ఒకడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ప్రవీణ్ గారు చెప్పింది బైబిల్లో ఉన్నదా లేదా? ప్రవీణ్ గారు చెప్పింది రామాయణంలో ఉన్నదా లేదా? ప్రశ్నించాలి, చూడాలి. అందుకే ప్రతి ఒక్కరూ తన గ్రంథాన్ని చదువుకోండి. మత విద్వేషాలు రెచ్చగొట్టుకోకండి. ఒకవేళ ఈయన ఇలా అన్నాడు, మా గ్రంథంలో ఏముంది అని చూడాలి. లోతు కుమార్తెలను అన్నప్పుడు అక్కడ ఏం జరిగిందని చూస్తే వాళ్ళు తప్పు చేశారు, నిజమే. కానీ దేవుడు ఊరుకోలేదు. వాళ్ళని అసలు ఇజ్రాయేల్ ప్రజల నుంచే దూరం చేశాడు. ఇజ్రాయేలీలకే తిరుగుబాటు చేసే ఒక దుస్థితికి వాళ్ళని చేశాడు. దేవుడు వాళ్ళని పట్టుకుని ఉండలా. ఈరోజు వీళ్ళు శలాది ఘోరంగా మాట్లాడుతున్నారు. ఇంతకీ మీరు చెప్పిన వారు వీళ్ళు ఎవరంటే, అమారా ప్రసాద్ ఒక క్రైస్తవుడు. నిన్న కాక మొన్న తండ్రి చచ్చిపోతే క్రైస్తవ సిద్ధాంత ప్రకారమే వాళ్ళు గోతబెట్టారు తన తండ్రి సమాధిని. అలాగే కరుణాకర్ సుగుణ వాడు కూడా క్రైస్తవుడే. అలాగే లలిత్ కుమార్ వాడు క్రైస్తవుడే. వీళ్ళందరూ డబ్బు కోసం, వీరికి బైబిల్ పరిజ్ఞానం లేదు, అటు హిందూ గ్రంథాలు పరిజ్ఞానం లేవు. వీరు ఎప్పుడైనా హిందూ గ్రంథాల్లో ఒక శ్లోకమైనా చదివి వినిపించారా మీకు? బాగా ఆలోచించండి. నేను హిందువులలో ఇద్దరిని గౌరవిస్తాను బాగా ఎక్కువ. ఎవరంటే సాగంటి కోటేశ్వరరావు గారు, గరికుపాటి నరసింహారావు గారు. నిజంగా వాళ్ళు చెప్పే ప్రతి మాట మనుషుల్లో ఒక ధైర్యాన్ని కొలిపిస్తుంది. ఆ గ్రంథాల నుంచి కొన్ని చూపించి, మంచి మాటలు చూపించి మిమ్మల్ని ముందుకు నడుపుతూ ఉంటారు. నిజంగా వాళ్ళకి హాట్సాప్. ఎవరైనా తన గ్రంథాన్ని తాను చదువుకుని తన గ్రంథాన్ని ప్రకటించుకోవడంలో తప్పు లేదు, కానీ ఎదుటివారి గ్రంథం జోలు తీయకూడదు. ప్రవీణ్ గారు కూడా ఎప్పుడు ఎక్కడ వేరే గ్రంథాన్ని వేరేగా కించపరచలేదు. డిబేట్ రూపంలోనే మాట్లాడారు తప్ప అది కించపరచడం కాదు, ప్రశ్నించడం అంటారు. అలాగే మీరు ప్రశ్నించండి, బైబిల్లో తప్పులున్నా ప్రశ్నించండి. కనీసం వానవాళ్ళు తెలియని ఈ యొక్క లలిత్ కుమార్ కానీ, కరుణాకర్ సుగుణ కానీ, అమారా ప్రసాద్ కానీ, ఇంకెవరు ఉన్నారు, రాధా మనోహర్ దాస్, వీళ్ళు మాట్లాడుతుంటే చిరాగ్గా ఉంది. బైబిల్ పూర్తిగా తెలియదు వాళ్ళకి. కనీసం చివరికి హిందూ గ్రంథాలు కూడా వారికి తెలియదేమో, ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ నోటంటే హిందూ గ్రంథం మాటే వినలేదు. ఇవాళ గరికపాటి గారు మాట్లాడితే ఎంతో ఆనందంగా ఉంటుంది. సూపర్గా చెప్తున్నారు ఈయన హిందూ గ్రంథాలు అనిపిస్తుంది నాకు. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు, ఆయన కూడా చాలా అందంగా తన గ్రంథాలని బోధిస్తూ ఉంటారు.
ఇలా చెయ్యాలి బోధ అంటే, తప్పేం కాదు. ఎవరి గ్రంథాలు వాళ్ళు కాపాడుకోవడంలో తప్పు లేదు, కానీ ఎదుటివాడి గ్రంథం జోలికి వచ్చి అందులో తప్పున్నా వాటిని ప్రశ్నించండి, తప్పు లేదు, కానీ విమర్శించకండి. ఏదో ఒక వీడియో చేసి విమర్శించకండి. మాట్లాడండి, అవసరమైతే ఇందులో మీ గ్రంథంలో ఈ తప్పు ఉంది, ఇలా ఎందుకు ఉంది అని అడగండి. అలాగే క్రైస్తవులు కూడా అడుగుతారు, మీ గ్రంథంలో ఇది ఉందని. ఒరిజినల్గా అయితే ఇది అవసరమే లేదు. ఎవరి గ్రంథాన్ని వారు కొలుచుకుంటే, ఎవరి గ్రంథాలు వాళ్ళు చదువుకొని మాట్లాడితే, ఎవరి గ్రంథాలను వాళ్ళు పూజించుకుంటే తప్పే లేదు. కానీ వీరు డబ్బులు సంపాదించుకోవడం కోసమే ఎదుటి వారి గ్రంథాలపై ఏడుస్తున్నారు. ఇవాళ కరుణాకర్ సుగుణ 3 కోట్లు ఎలా సంపాదించాడో ఒకసారి ఆలోచించండి ప్రజలారా. వాడి మీద ఈడీ కేసు ఉంది. అలాగే లలిత్ గారి మీద కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అమరప్రసాద్ వాడు ఒక క్రైస్తవుడు అయి నిందుగా వచ్చి కోట్లు సంపాదించుకున్నాడు. ఎలా సంపాదించాడు? మిమ్మల్ని భ్రమలో ముంచి. వాళ్ళకి నిజంగా శ్లోకాలు రావు. సాగంటి కోటేశ్వరలాగా వాళ్ళని చెప్పమానండి, చెప్పలేరు. గరిగిపడి నరసింహారావు గారిలాగా చెప్పమానండి, చెప్పలేరు. వాళ్ళ గ్రంథాలు తెలియదు. హిందూ గ్రంథాల కోసం ఓనమాలు కూడా రావు వాళ్ళకి. వాళ్ళు అందులోకి వచ్చి క్రైస్తవుల మీద పడి ఏడుస్తూ డబ్బు చేసుకుంటున్నారు. మిమ్మల్ని రెచ్చగొట్టి, హిందువులను రెచ్చగొట్టి. ఇటువంటి వారిని క్రైస్తవులైనా సరే, ముస్లింలైనా సరే, హిందువులైనా సరే మనం ఒక కంట కనిపెట్టాలని నా ప్రార్థన. అందరికీ నా వందనాలు.